హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నా టార్గెట్ ఏంటంటే తూర్పు చాళుక్యులు ఏపీ హిస్టరీ అనమాట. మీరు అనుకోవచ్చు ఏంటి ఎస్టర్డే కూడా ఇదే టాపిక్స్ చూపించారు కదా, మళ్ళీ ఈరోజు కూడా సేమ్ టాపిక్స్ ఏంటి అనేసి. ఫ్రెండ్స్, నేను చెప్పా కదండి అవి క్లాసెస్ ఎక్కువ ఉన్నాయనేసి, ఎక్కువ అవర్స్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి నేను నోట్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది. ఈ రోజుతో అయితే కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఏపీ హిస్టరీ అయితే తూర్పు చాళుక్యులు ఇదైతే కంప్లీట్ చేసేస్తాను. ఇంకా సేమ్ అనమాట. ఇంకా పాలిటీ కూడా ఎస్టర్డే చూపించిండేది. ఇది వచ్చి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఇదే టాపిక్ ఫ్రెండ్స్. ఇదైతే కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఒకసారి చదువుతానండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పినట్లు ఇవన్నీ నేను ముందు ఆల్రెడీ చెప్పేశాను, మళ్ళీ చెప్తున్నాను. ఫ్రెండ్స్, నాకైతే రాసేదైతే చాలా కష్టం అండి. అదే చదవటం అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా హ్యాపీగా ఎన్నిసార్లైనా చదువుతాను, ఎంతసేపైనా చదువుతాను. నాకు చదవటం అంటే అంత ఇష్టము, కానీ రాయటం అంటేనే కొంచెం కష్టం అవుతుంది. ఏముంది ఫ్రెండ్స్, ఈ మంత్ నెక్స్ట్ మంత్ కొంచెం టైం అలా పెట్టుకునేసి హ్యాపీగా నోట్సెస్ కానీ ఫినిష్ చేసేస్తే తర్వాత హ్యాపీగా చదువుకోవటమే, అంతే కదండి. సో చదవటం అంటే నాకు చాలా ఈజీ అనమాట. నాకు ఇష్టం, చదవాలంటే ఇష్టము. సో కాబట్టి ఎంత టైంలో చదువుతానండి. మార్నింగ్ నుంచి కూర్చోబెట్టి నా బుక్ ఇచ్చినా కూడా నైట్ 11-12 వరకు కూడా చదవమంటే చదువుతూనే ఉంటాను, అంత ఇష్టం అనమాట. ఏదైనా అంతే ఫ్రెండ్స్, ఫస్ట్లో అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు వేపాకు ఉంది కదండి, అది ఫస్ట్లో తిన్నప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ డైలీ మనం తింటూ ఉంటుంది ఏమవుతుంది, మనకు తీయగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. సో అలానే చదివేది కూడా ఫస్ట్లో వచ్చి ఎక్కువ సిలబస్ ఉన్నప్పుడు కష్టంగానే అనిపిస్తుంది. డైలీ కానీ చదువుతూ ఉండి కొంచెం కొంచెం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళేసరికి లాస్ట్లో అది ఈజీ అయిపోతుంది. మనమే ఇంకా చదవాలి చదవాలి అనుకుంటాము, అలా అయిపోతుంది. ఎందుకంటే మనకు అది ఒక హ్యాబిట్ లాగా అలవాటు అయిపోతుంది కదండి. ఈ రోజు మనం కష్టపడేది మనం కష్టంగానే ఉండొచ్చు, కానీ ఫ్రెండ్స్ ఈ కష్టం రేపటి మన విజయానికి బలం అవుతుంది. ఈ కష్టమే రేపటి విజయానికి కారణం అవుతుంది. కాబట్టి కంపల్సరీ చదవండి. ఈ రోజు చదివే రేపటి మన విజయానికి కారణం అవుతుంది, మన విజయానికి సక్సెస్ అవుతుంది. కాబట్టి గివ్ అప్ అనేది ఇవ్వకుండా, బ్రేక్ ఇవ్వకుండా కంపల్సరీ చదవండి. హార్డ్ వర్క్ అనేది మెయిన్ సక్సెస్కి మూలం అనమాట. మెయిన్ రీజన్, మెయిన్ కారణం ఏదైనా అనొచ్చు. హార్డ్ వర్క్ అనేది మెయిన్ అనమాట. కొంతమంది అంటారేమో లక్ అనేది ఉంటే సక్సెస్ అవుతుంది అనేసి, కానీ లక్ అనేది అది ఎప్పుడూ రేర్, చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. సక్సెస్ అనేది ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, హార్డ్ వర్క్ చేసిన వారికి మాత్రం కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుందండి. లక్ అనేది వెరీ రేర్ అనమాట. సో దేనికైనా రీజన్, కారణం ఏంటంటే హార్డ్ వర్క్ చేసే అతను ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి చదివేది ఏదైనా సరే ఇష్టంగా చదవండి. ఒకవేళ అనుకోండి ఓకే ఈ రోజు కష్టంగానే ఉండొచ్చు, కానీ ఈ కష్టం వచ్చి రేపటి మన విజయానికి రీజన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా సరే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే కూర్చునేసండి. ఈ రోజు వచ్చి ఒక 3 to 4 అవర్స్, సో ఈ టైం నుంచి ఈ టైం వరకు మనం చదవాలి అనేసి కూర్చునేసండి. అది మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే ఆ టైం పెట్టేసుకొని కూర్చొని ఏదో ఒకటి బుక్ మీకు చదవాలని లేకపోయినా సరే పేపర్స్ తిప్పుతూ అన్నా అలాగే కూర్చోండి. సో అలా ఒక 4 to 5 days కానీ మీరు అదే టైంలో కూర్చొని పేపర్స్ ఏదో ఒకటి చూస్తూ ఇలా అలా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ మీకే వస్తుంది. ఎందుకంటే ఖాళీగా కూర్చోం కదా, ఏదో పని చేస్తాం కదా ఆ టైం టు ఆ టైం. సో చదివేది కానీ రాసేది కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాము, అది అలానే అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా కూడా, ఇది సెప్టెంబర్ కదండి, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్. సో నవంబర్ ఎండింగ్ లేదా నవంబర్ మిడిల్కి సిలబస్ అయితే కంప్లీట్ చేసేస్తే తర్వాత రివిజన్ చేసుకోవచ్చు, బిట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పటి నుంచి చదివినా కూడా సక్సెస్ అయితే వస్తుంది. కాబట్టి కంపల్సరీ చదవండి ఫ్రెండ్స్, డోంట్ వేస్ట్ టైం. నేను చెప్పాను కదండి, హార్డ్ వర్క్ అనేది మన సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. డైలీ కంటిన్యూగా మనకు చదవటమే కావాలండి. హార్డ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. చదవండి ఫ్రెండ్స్, డోంట్ వేస్ట్ టైం.